ఫోకస్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని నిర్ణయించిన ఒపెక్ ధాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం. 24 గంటల్లో 10 లక్షలకు పైగా కేసులు నమోదు. బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి. 2 బాడీగార్డులు మృతి. మాస్కులు లేకుండా తిరుగుతున్న జనం. కారు ఆపి మాస్కులు పంచిపెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్. మహేశ్వరం మండల్ పరిధిలోని పెండ్యాల గ్రామ సర్పంచ్ సంధ్యా రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతికూలతల మధ్య సానుకూలంగా స్టాక్ మార్కెట్. ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని ఒపెక్ దాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోవిడ్-19 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి ఉన్నప్పటికీ ప్రయాణ, రవాణా, ఇంధనం విభాగాల్లో డిమాండ్ కొనసాగుతున్నట్లు భావిస్తున్నట్లు 23 సభ్య దేశాల ఒపెక్ అనుబంధ దేశాలు పేర్కొన్నాయి. మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో జరిగిన ఉత్పత్తి కోతలను నెమ్మదిగా పునరుద్ధరించుకోవడానికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్లో భాగంగా ఫిబ్రవరిలో రోజుకు 4 లక్షల బారెల్స్ ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొంది. పెట్రోల్ను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలైన అమెరికా, చైనా, భారత్, జపాన్లలో ధరల నియంత్రణ కోసం ముడి చమురు ఉత్పత్తి పెంచాలంటూ ఒపెక్ దేశాలకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం రాలేదు. దీంతో ఈ దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి పెట్రోల్ను రిలీజ్ చేశాయి. దీంతో చమురు ఉత్పత్తి దేశాలు, వినియోగదారులైన దేశాల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉత్పత్తి పెరిగితే చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒమిక్రాన్ ఒక సునామీలా దేశాన్ని కుదిపేస్తోంది. 24 గంటల్లో 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. 2 ఏళ్ల క్రితం చైనాలోని వుహాన్లో బయల్పడిన కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజృంభించడం ఇదే మొదటిసారి. డెల్టా వేవ్తో గత ఏడాది మే 7వ తేదీన నమోదైన 4.14 లక్షల కేసులే అమెరికాలో అత్యధికంగా ఉండేది. గత వారంలో 5,90,000 కేసులతో కొత్త రికార్డు సృష్టించిన అమెరికాలో కేవలం 4 రోజుల్లోనే అంతకు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం సోమవారం ఒక్కరోజే అమెరికాలో 10,82,549 కేసులు నమోదయ్యాయి. మేరీల్యాండ్, అలబామా, డెలవేర్, న్యూజెర్సీ, ఒహాయో రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో అమెరికన్లు ఎక్కువగా కలుసుకోవడం, ఇండోర్ పార్టీలు, గెట్ టుగెదర్లు అధికంగా జరగడంతో కేసులు విజృంభించాయి. క్రిస్మస్ సెలవుల తర్వాత పాఠశాలలు సోమవారం తెరుచుకోవాల్సి ఉండగా చాలా రాష్ట్రాల్లో సెలవుల్ని పొడిగించారు. కొన్ని చోట్ల ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. జార్ఖండ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ మావోయిస్టుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన మంగళవారం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జినరువాన్ గ్రామంలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై ఒక్కసారిగా మావోయిస్టులు దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన 3 బాడీగార్డులు ఎమ్మెల్యేలను రక్షించారు.
అయితే ఈ దాడిలో ఒక బాడీగార్డు మృతి చెందగా మరో బాడీగార్డును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన బాడీగార్డును కూడా హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. 3 బాడీగార్డుల నుంచి ఒక AK-47, 2 ఇన్సాన్ రైఫిళ్లను మావోయిస్టులు లాక్కెళ్లారు. ఈ ఘటనపై డీజీపీ స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే ఫుట్బాల్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ముందస్తు సమాచారం అందించలేదని తెలిపారు. గురుచరణ్ నాయక్ గతంలో మనోహర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో అదనపు బలగాలను మోహరించామని, జవాన్ మృతదేహాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని డీజీపీ తెలిపారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 534 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,43,21,803 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 4,82,551 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,14,004 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రోజువారీ పాజిటివ్ రేటు 4.18% ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై మాస్కులు లేకుండా తిరుగుతున్న జనాన్ని చూసి కాన్వాయ్ ఆపి మాస్కులు పంచిపెట్టారు. కొందరికి ఆయన స్వయంగా మాస్కులు తొడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టాలిన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కొందరు మాస్కులు లేకుండా తిరగడం చూశానని పేర్కొన్న స్టాలిన్ వారికి మాస్కులు అందించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించాలని ప్రజలను రాజధాని అమరావతి పేరుతో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చంద్రబాబు గ్రాఫిక్స్తో కాలయాపన చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. నిజంగా విజన్ ఉంటే 5 ఏళ్లలో ఆయన అమరావతిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీ భూమిలో ఉన్నప్పుడు చంద్రబాబు కాదు కదా, ఆయన బావమరిది బాలకృష్ణ సీఎంగా ఉన్న హైదరాబాద్ ఐటీ పరంగా అదే జరిగి ఉండేదన్నారు. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలపై నారావారిపల్లెలో చర్చించేందుకు చంద్రబాబుకు దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించే సత్తా ఆయనకు ఉందా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈరోజు రాజధాని అని చెప్పుకునే పరిస్థితుల్లో లేము అని చెప్పి మా పైన ఎదురుదాడి చేస్తున్నాం. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు అటువంటిది మీరు ఒకసారి తలుచుకుంటే బెటర్. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది మీరు. కేవలం మభ్యబాటలు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసినటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు. కార్పొరేట్ పొలిటీషియన్స్గా మేము ఎవరిని కూడా వేరే రీతిలో అవమానించాం. సిన్సియర్గా చేసే వాళ్ళని గౌరవిస్తాం. మీరు చేశారు. న్యాయస్థానం అంటే దేవస్థానం అయ్యారు. 100 కోట్ల చందాలు ఏంటండి? మాట మాట్లాడితే త్యాగదనులు. ఏ రైతైనా కూడా అక్కడ అమరావతి రైతు కానీ శ్రీశైలం దగ్గర మునిగిపోయిన రైతు ఎవరైనా రైతే ఉన్న రైతును గౌరవించాలి. మరి రోడ్ల కోసమని, ప్రాజెక్టుల కోసం అని చెప్పి, ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని వాళ్ళ రైతులు కారా? వాళ్ళ త్యాగదనులు కారా? కేవలం ఇక్కడికి సంబంధించినటువంటి మీ వ్యక్తులు, మీ బినామీలు మాత్రమే రైతుల ఒక పాదయాత్రలో 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందండి? చందాల రూపంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు కార్పొరేట్ పాలిటిక్స్ చేసి దాన్ని తప్పు చేస్తున్నామని సిగ్గుపడకుండా ఎదురుదాడి చేసేటువంటి విధానానికి పోతున్నారు. అది ఒక పాడైపోయినటువంటి వెంచర్ అనుకున్నాడేమో ముందే మీ పార్టీకి సంబంధించినటువంటి. రానున్న రోజుల్లో ఎన్నికలు జరగనున్న 22 మున్సిపాలిటీల నేతలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఇకపై సాంప్రదాయ రాజకీయాలు నడవవు,
డి అంటే డి అనే అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించండని అన్నారు. ఎక్కడ నామినేషన్లు విఫలమైనా ముఖ్య నేతలదే బాధ్యత. అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని విస్మరించి కొత్త వ్యక్తులను ప్రోత్సహించారు. ఇప్పుడు వారంతా వెళ్లి ప్రత్యర్థుల పక్షాన చేరిపోయారు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా తమకు అడుగులకు మడుగులొత్తే వారికి నామినేటెడ్ పదవులు, ఇతర లబ్ధి చేకూర్చారు. గాంధీ విగ్రహానికి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నడ్డా సహా భాజపా నేతలు నల్ల మాస్కులు ధరించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. జేపీ నడ్డా వెంట కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ఉన్నారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నడ్డా సహా భాజపా నేతలు నల్ల మాస్కులు ధరించారు. గాంధీ విగ్రహం వద్దకు భారీగా భాజపా శ్రేణులు తరలివచ్చాయి. పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం సత్యాగ్రహం పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం సాగిద్దామన్న లక్ష్మణ్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. 14 రోజులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. నిరంకుశ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి నాంపల్లి భాజపా కార్యాలయానికి జేపీ నడ్డా నేతలంతా బయలుదేరి వెళ్లారు. टाइम के ऊपर आता काम ऐसा है శ్రీకాకుళం జిల్లాలో శివారు ప్రాంతమైన ఇచ్చాపురం, రత్తకన్నా పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10 గంటల 5 నిమిషాల సమయంలో భూమి వరుసగా 3 సార్లు కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. ఇదే వారంలో వరుసగా 4 సార్లు భూమి కంపించడం, అధికారులకు సమాచారం ఇచ్చినా వారు సరైన రీతిలో స్పందించకపోవడంతో స్థానికుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రాంతంలో భూ ప్రకంపనల పట్ల పరిశోధన జరిపి కారణాలను విశ్లేషించాలని వారు కోరుతున్నారు. అందరం పోయినా అన్నీ అయిపోయినాయి. బాబే కరోనా పడగ విప్పింది. అయినా భయం లేదు. నో ఫిజికల్ డిస్టెన్స్, నో మాస్క్. గుంపులు గుంపులుగా రోడ్డెక్కారు. ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగులు పెట్టారు. ఇది కాస్త తొక్కిసలాటగా మారింది. యూపీ బరేలీలో కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్లో పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, మహిళలు ఈ మారథాన్లో పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగులు పెట్టడంతో కింద పడిపోయారు.
అయితే అందులోని విద్యార్థులకు స్వల్ప గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లో బరేలీలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహిళల మ్యారథాన్లో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీ లడ్కీ హూన్ లడ్శక్తి హూన్ అంటూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. अरे बाप रे बाप गलती दब गई పబ్లిక్ సెక్టార్ కంపెనీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23, 24 తేదీలలో జాతీయ స్ట్రైక్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా నగరంలోని పౌర గ్రంథాలయంలో వివిధ పబ్లిక్ సెక్టార్లలో ఉన్నటువంటి సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా ఫోర్ట్ ఫెడరేషన్ కార్యదర్శి నరేంద్ర, సిపిఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశ సంపదను ప్రైవేటీకరించడం ద్వారా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. దీనిని దేశ ప్రజలంతా సంఘటితంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23, 24 తేదీలలో తలపెట్టిన నేషనల్ స్ట్రైక్ను విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా 2 రోజులు ఫిబ్రవరి 23, 24 సమ్మె యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం సేవ్ ది నేషన్, సేవ్ ది పీపుల్. మోడీ ప్రభుత్వం దేశం యొక్క సంపద అన్ని రంగాల్లోనూ కూడా కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం జరిగినటువంటి అభివృద్ధి, దానికి ఉన్నటువంటి సంపద అంతా గనులు, అలాగే భారీ పరిశ్రమలు, భూములు, వీటన్నిటిని కూడా కారు చౌకగా కార్పొరేట్ వాళ్ళకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అది నిరంతరం ప్రవహిస్తుంది. ఉదాహరణకు విశాఖపట్నం పోర్ట్లో ముందు ఇప్పటికి 6 బెర్తలు ఇచ్చారు. ఈ ఎన్ఎంపి ద్వారా మరో 2 ఇస్తారు, మిగిలినవి కూడా ఇస్తారు తర్వాత. అది పైప్ లైన్ అంటే. ఆ విధంగా సంపదనంతా కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది దేశ సంపద పోయిన తర్వాత మళ్ళీ మనకు రాదు. అందువల్ల దీన్ని కాపాడుకోవడం అనేది దేశాన్ని రక్షించుకోవడం అవుతుంది. 2, ప్రజలకు సంబంధించి సేవ్ ది పీపుల్. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా కాపాడారు. శ్రీనివాసరావు తోటకు చెందిన ఓ మహిళా కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మణిపురం బ్రిడ్జిపై నుంచి ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ ఆత్మహత్య సంఘటనను గమనించి మహిళా ఆత్మహత్య యత్నంను విరమించారు. ఘటనకు కారణాలను తెలుసుకొని వివరాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పి ఇంటికి పంపించారు. కరువు నేలను హంద్రీ నివా నీటితో పులకింపజేస్తాం. కృష్ణగిరి మండలం లక్కసాగరం సమీపంలో 68 చెరువులకు నీరు మళ్లించే పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవమ్మ గారు, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేసి ఈ నెలలో మొదటి విడత పనులు ప్రారంభిస్తామని వారు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 15% పనులు జరిగితే ఈ ప్రభుత్వంలో 52% పనులు జరిగాయి. అలాగే గతంలో 35 కోట్ల విలువ పని జరిగితే ఈ ప్రభుత్వంలో 117 కోట్లతో పనులు చేశాం.
గత ప్రభుత్వంలో కేవలం 13 ఎకరాల భూసేకరణ చేపడితే మీ ప్రభుత్వం వచ్చాక 117 ఎకరాల భూసేకరణ చేశాం. కానీ 2 రోజుల క్రితం మాజీ మంత్రి కెఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ 60% పనులు చేపట్టామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు. రాయలసీమకి ఇవ్వాలని చెప్పి ఈ ఉద్యమం ద్వారా సాధించుకోవడం జరిగింది. సాధించిన తర్వాత 1999 నుంచి 95 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్కు ఎంతండి కేటాయించండి? 13 కోట్లు. జిఎన్ఎస్ఎస్కి ఎంతండి? 17 కోట్లు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 1800 కోట్లతో హెచ్ఎన్ఎస్ఎస్ మొదలుపెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్, అదేవిధంగా వెలుగొండ. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆర్డిఎంఎస్ అనుకోండి, రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ ప్రోగ్రాము, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ ఇవన్నీ కూడా కంప్లీషన్తో పాటు ఇవన్నీ కూడా వివిధ ఇంకా బాగా మెరుగ్గా పనిచేసేదానికి ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్లో నీళ్ళు ఈరోజు పారుతున్నాయంటే ఎవరి వలన? ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల పారుతుంది. అక్కడ నుంచి లిఫ్టింగ్ జరుగుతుంది. పోనీ ఈ లిఫ్టింగ్ చేసిన తర్వాత 68 ట్యాంకులకు ఈరోజు నీళ్ళు రాబోతూ ఉన్నాయంటే ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి అండి జరిగిండేది? కేవలం 2019 ముందర అంటే మన ప్రభుత్వం రాకముందు కేవలము 13 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేస్తే ల్యాండ్ ఎక్విజిషను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2017-18 సంవత్సరంలో ఇప్పటి శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ గారి భర్త నారాయణ రెడ్డి గారు పత్తికొండలో పార్టీలో చేరే రోజు డోనుకు వచ్చి డోన్లో వెంకటాపురం చెరువు సందర్శించి ఈ చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు డోన్ కోసం ఇచ్చిన నీటి సరఫరా పథకం ఏదైతే ఉందో రాజధాని ప్రాజెక్టు నుంచి వచ్చేది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సందర్శించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే స్టార్ట్ కావడం కూడా జరిగింది. అయితే 2017-18లో ఏదైతే మాట ఇచ్చినారో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల్ పరిధిలోని పెండ్యాల గ్రామ సర్పంచ్ సంధ్యా రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భారీ స్థాయిలో పాల్గొన్న అయ్యప్ప భక్తులు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు, పుష్పరాజ్ తగ్గేదేలే. ఎక్కడ చూసినా ఈ పుష్ప డైలాగులు, పాటలు మార్మోగిపోతున్నాయి. సౌత్ నార్త్ తేడా లేకుండా అంతటా పుష్ప ప్రభంజనమే కనిపిస్తోంది. సినిమా వచ్చి 20 రోజులవుతున్నా దాని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ సినిమాను ఈ మధ్య టీమిండియా ఆటగాళ్లు వీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ రాహుల్ శర్మ పుష్ప చిత్రాన్ని వీక్షించాడు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించాడు. పుష్ప సినిమా చూశాను, మొదటిసారి దక్షిణాది చిత్రం చూసి అద్భుతంగా ఫీల్ అయ్యాను. మరి ముఖ్యంగా మెగాస్టార్ అల్లు అర్జున్ మరో లెవెల్లో కనిపించాడు. రష్మిక మందన్న కూడా అదరగొట్టేసింది. పుష్ప టీం మొత్తానికి శుభాకాంక్షలు అని రాసుకొచ్చాడు. ఇది చూసిన బన్నీ, పుష్ప చిత్రం మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఇది చూసిన సినీ ప్రియులు మాత్రం ఈయనేంటి బన్నీని మెగాస్టార్ అని పిలిచాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని భారత బ్యాడ్మింటన్ స్టార్ టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత పివి సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఆలయ మండపంలో ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసారి ఒలింపిక్స్లో గోల్డ్ తీసుకురావాలని అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారికి కప్పిన శాలువాతో ఆమెను సత్కరించారు. సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని
పివి సింధుకు అర్చకులు, అధికారులు వివరించారు. ఓకే సార్. వీడియో 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 బిగ్ బాష్ లీగ్ జట్టు మెల్బోర్న్ స్టార్స్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, 8 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కు కోవిడ్ సోకింది. యాంటీజెన్ టెస్ట్లో భాగంగా అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక అంతకుముందు స్టార్స్ జట్టు ఆటగాళ్లు ఆడమ్ జంపా, నాథన్ కౌల్టర్నైల్, మార్కస్ స్టోయినిస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఐసోలేషన్ పూర్తి కావడం, కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్గా తేలడంతో వీరు తదుపరి మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నారు. శుక్రవారం ఆడిలైడ్ స్ట్రైకర్స్తో జరగనున్న మ్యాచ్లో పాల్గొననున్నారు. ఒమిక్రాన్ వైరస్ దేశాన్ని చుట్టేస్తోంది. క్రమంగా కఠిన ఆంక్షలు ఒక్కో రాష్ట్రంలో అమల్లోకి వస్తున్నాయి. ప్రతికూలతలు చుట్టుముట్టినా ఈ ఏడాది ఆరంభం నుంచి స్టాక్ మార్కెట్ లాభాల బాటలోనే ఉంది. బుధవారం సైతం అదే ట్రేడ్ కనిపిస్తోంది. దేశీ సూచీలు జోరుగా లాభాల్లోకి వెళ్లకున్నా నష్టాల దిశగా అయితే వెళ్లలేదు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నా ప్రతికూల పరిస్థితులు బ్రేకులు వేస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 9:15 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 59,921 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. 60,000 పాయింట్ల మైలురాయిని ఈరోజు క్రాస్ చేస్తుందా లేక ఒమిక్రాన్ ఎఫెక్ట్తో మరోసారి నేలచూపు చూస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15 పాయింట్లు లాభపడి 17,820 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ ఎకానమీకి చమురు సరఫరాలను మరింత పెంచాలని నిర్ణయించిన ఒపెక్ ధాని అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం. 24 గంటల్లో 10 లక్షలకు పైగా కేసులు నమోదు. బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి. 2 బాడీగార్డులు మృతి. మాస్కులు లేకుండా తిరుగుతున్న జనం. కారు ఆపి మాస్కులు పంచిపెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్. మహేశ్వరం మండల్ పరిధిలోని పెండ్యాల గ్రామ సర్పంచ్ సంధ్యా రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
ప్రతికూలతల మధ్య సానుకూలంగా స్టాక్ మార్కెట్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.